పూరా లోకల్ 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వెళ్ళాలనుకున్నటువంటి వారికి అక్కడ ఎంత ఖర్చు అవుతుందో అని ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా కేవలం 6,000 రూపాయలలో కుంభమేళ ప్రశాంతంగా వెళ్ళి 5 రోజుల పాటు మనం ఉండి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒక్కసారి మనము గమనించినట్లయితే ప్రశాంతంగా వెళ్ళి కుంభమేళలో త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి తిరిగి ఇంటికి చేరుకోవచ్చు. అది ఎలా అంటారా ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వారికి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి కుంభమేళ వెళ్ళడానికి 1180 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. దీంట్లో ఈ ప్రయాణంలో మనం చూసుకున్నట్లయితే సొంత వాహనం అంటే మనం ఉండేటువంటి టీంలో సొంత వాహనం ఎవరికైనా ఉంటే దాంట్లో ఒక 5 మంది మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఈ 5 మందికి గాను ఒక్కొక్కరికి 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాహనంలో వెళ్ళేటువంటి వారికి మనం చిన్న వాహనంలో వెళ్ళినట్లయితే దాదాపు 17,000 నుంచి 18,000 వరకు డీజిల్కి వెహికల్ ఫ్యూయల్కి ఖర్చు అవుతుంది. తర్వాత 4,000 వరకు టోల్ ఛార్జెస్ ఉంటుంది. 4,000 నుంచి 4,300 వరకు టోల్ గేట్ ఛార్జెస్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఆల్టింగ్ అంటే ఒకరోజు 20 గంటలు 21 గంట ప్రయాణం ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒక్కరోజు ఆల్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే 1.5 డే ఈజీగా పడుతుంది. ఒకరోజు నైట్ టైంలో మీరు ఆల్ట్ చేయాలని అనుకుంటే మాత్రం ఇటు నుంచి హైదరాబాద్ నాగ్పూర్ రోడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నాగ్పూర్ దాటిన తర్వాత జబల్పూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ జబల్పూర్లో శ్రీకృష్ణాశ్రయ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి రెస్ట్ హౌస్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక ఆశ్రమం లాగా నడుపుతున్నారు. అదేవిధంగా హోటల్స్, రిసార్ట్స్, అదేవిధంగా ఫంక్షన్ హాల్ కూడా దాంట్లో ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి రూమ్ కాటేజెస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ వాళ్ళు చాలా తక్కువ ఛార్జెస్ చేసి వాళ్ళు అక్కడ వసతి కల్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా యాత్రికులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు వసతి కల్పించే సౌకర్యం కల్పించారు. శ్రీకృష్ణాశ్రయం అంటే జబల్పూర్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. జబల్పూర్కి 5 కిలోమీటర్ల ముందే ఈ వసతి గృహం ఉంటుంది. అక్కడ వాళ్ళు 1,500 నుంచి 1,800 లోపే ఒక ఏసీ రూమ్ ఇస్తారు. అదేవిధంగా బెడ్లు, కప్పుకోవడానికి దుప్పట్లు, గ్రీజరు, అక్కడ తాగడానికి వాటరు, మిగతా వసతులు అన్నీ కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఒకవేళ ఫుడ్ ఏదైనా కావాలి అంటే బయట నుంచి వాళ్ళు తెచ్చిస్తారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా ఫుడ్ ఆల్రెడీ రెడీ ఉంటే వాళ్ళు ఫ్రీగానే ఈ సర్వీస్ అనేది ఇస్తున్నారు. దాదాపు ఒక 100 ఎకరాల వరకు ఈ ఆశ్రమం ఉంటుంది. దీంట్లో హోటల్, ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి ఒక భాగం సపరేట్గా ఉంటుంది. గోశాల కూడా ఉంటుంది. ప్రతి ఏర్పాట్లు కూడా అక్కడ వాళ్ళు ఏది కావాలన్నా కూడా మనకు తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో అక్కడ జబల్పూర్లో మీరు ఒకవేళ అక్కడ ఆల్ట్ చేసినట్లయితే అక్కడ నుంచి దాదాపు 380-400 కిలోమీటర్ లోపలనే మళ్ళీ ప్రయాగ్రాజ్ ఉదయం బయలుదేరి వెళ్తే మధ్యాహ్నం వరకు అక్కడికి చేరుకుంటారు. ప్రయాగ్రాజ్లో అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ అఖాడాల్లో కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపుల్స్ కానీ మిగతా చోట్ల మెయిన్ సెంటర్లో కూడా ఈ అన్నదాన సౌకర్యాలు, అదేవిధంగా తినడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అక్కడ భోజన సదుపాయం అక్కడ ఉంటుంది. అక్కడ మీరు ఫ్రీగానే అఖాడాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు ఎవరిని అడిగినా కూడా అఖాడాలో సౌకర్యం కనిపిస్తారు. వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు దర్శనం చేసుకొని అక్కడ స్నానం చేసుకుని తర్వాత అక్కడ నుంచి కాశీ వెళ్ళవచ్చు. కాశీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే చుట్టుపక్కల ఆశ్రమాలు ఎవరున్నా ఎవరిని మీరు అడిగినా కూడా అక్కడ ఫ్రీగానే వాళ్ళు ఉండడానికి సౌకర్యం కల్పిస్తారు. లేని పక్షంలో కూడా మీరు కావాలనుకుంటే 100 నుంచి 300, 500 వరకు ఒకరికి ఛార్జ్ చేసి వాళ్ళొక రూమ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా అక్కడ నుంచి మీరు అయోధ్య కూడా వెళ్ళొచ్చు. అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి కూడా మీకు దాదాపు ఒక మనిషికి 6,000 రూపాయలు పడుతుంది. అంటే మొత్తంగా కూడా 30,000 వరకు 6 × 5 ఆ 30,000 రూపాయల వరకు మీరు వెళ్ళి ఈజీగా అక్కడ నుంచి యాత్ర పూర్తి చేసుకొని రావడానికి అయితే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు వెళ్ళి రావచ్చు. ఇప్పటి వరకు చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా వెళ్ళి రావడం జరిగింది. అంత మాత్రమే మాకు ఖర్చు వచ్చింది. అంతకంటే మించి మీరు అదనంగా ఒకవేళ ఉండడానికి సౌకర్యం సరిగా లేదని మీరు హోటల్స్ ఏదైనా బుక్ చేసుకున్నా, బయట హోటల్స్లో మీరు భోజనం చేయాలనుకున్నా కూడా
అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప 6,000 రూపాయలు మీరు పూర్తిగా ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా వెళ్ళి రావడానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మీరు వెళ్ళి ఈజీగా సొంత వాహనం ఉంటే ఈ అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఇక్కడ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళని అడిగి చెప్పడం జరిగింది. మేము కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది.